రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని చూస్తే అప్పులైపోయినాం, పంట వస్తుందో లేదో తెలియదు, ప్రతిసారి భయమే. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు అంతే, ఈసారైనా పెట్టుబడులు తగ్గుతాయా, ఒకవేళ ప్రకృతి మనకు సహకరిస్తుందా, లేదా మార్కెట్లో మనం అమ్ముకోగలమా లేదా, ప్రతిసారి ఛాలెంజే. మనకు అట్లా లేదు. ప్రకృతి ఎంత ఇచ్చిందో అంత తీసుకుంటాం. విత్తనం నాటు విత్తనమే, కొనింది లేదు. మన దగ్గర వచ్చింది ఒకసారి అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈసారి నేను 25 రకాలు తీసుకొని వస్తానన్నా, ఇప్పుడు 6 రకాలే తీసుకొచ్చాను. రైతులే ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. నెక్స్ట్ కార్యక్రమం నుంచి నా అవసరం లేదు, నేను తీసుకొచ్చేటువంటి అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలు కదా. మీకు కావాల్సింది ఇంకొక రైతు దగ్గర ఉంది, తీసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఒక రైతు దగ్గర ఉంది, వాళ్ళు తీసుకొని. ఈ కార్యక్రమం అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇదే, విత్తనాలు అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం వాళ్ళ యొక్క ఉచ్చులో పడద్దు. ఈ విత్తనం నేను 1/2 kg బిగినర్స్కి ఎందుకు ఇస్తున్నానంటే, వాళ్ళు ఎకరాల కొద్దీ మామూలు రకాలు వేసుకొని, ఈ 1/2 ఎకరా మాత్రం ఎంత విస్తీర్ణం వస్తుందో అంత విస్తీర్ణం వేసి ఒట్టి వాటర్ మాత్రమే ఇవ్వండి. వండర్ అవుతారు. ఈ పంట వచ్చేటువంటి తీరు, రసాయనాలు పెట్టుబడులు ఎక్కువగా వేసి వచ్చేటువంటి తీరు, వండర్ అవుతారు వాళ్ళు. ఈ భూమి స్వభావం ఈ పంట వల్ల ఎంత మారింది, ఇచ్చినటువంటి ఆ విత్తనం వల్ల భూమి స్వభావం ఎలా మారింది, అది ఎలా బండబారిపోయింది, ఎలా సారం లేకుండా పోయింది, అది అర్థమవుతుంది. ఇలాగే మారుస్తున్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు 4వ కార్యక్రమంలో ఇంతమంది రైతులు రిపీటెడ్గా రావడం, కొత్త రైతులు ఇక్కడికి రావడం, విత్తనాల కోసమే ఇంత దూరం రావడం, విత్తనాల గురించి చెప్పేటువంటి జ్ఞానం కోసం ఇంత దూరం రావడం అంటే ఇంకా ఎనర్జీతో పనిచేయాలి, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి మార్పు మొదలైందనడానికి ఇదే నిదర్శనం. ఇదే మార్పుని ఇదే స్ఫూర్తితో మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరిని విమర్శించొద్దు, అందరూ మన వాళ్ళే. వాళ్ళు మారుతారు ఏదో ఒక రోజు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనూ ఉండేది కుటుంబ సభ్యులే. వాళ్ళు పాటుపడాల్సింది ఆరోగ్యం కోసమే, ఆదాయం కోసం కాదు. అన్నిటికీ కరెన్సీ నోటు మాత్రమే సమాధానం కాదు. అన్నిటికీ మన లైఫ్ స్టైల్ సమాధానం అవుతుంది, మనం చేసేటువంటి పని సమాధానం అవుతుంది. డబ్బు పాలేకర్ గారి కృషిలో డబ్బు లేదా అంటే, నేను చాలా మందిని గమనించాను. మిద్దెలు మేడలు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పాలేకర్ కృషిలో కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫామ్ హౌస్లోనే పెద్ద పెద్ద రిసార్ట్లుగా తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన ఏపీ తెలంగాణలో తక్కువ. మనం 15 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నా ఇంకా మనం బిగినర్స్మే, ఇంకా చిన్నపిల్లలమే మనం అందరం. బాగా అనుభవం గడించినటువంటి వాళ్ళు నేను కర్ణాటకలో కొన్ని వందల వేల మందిని చూశాను, తమిళనాడులోనూ చాలా మందిని చూశాను. అలాగే కేరళలో వాళ్ళ క్లైమేటే అడవిలాగా ఉంటుంది. కేరళలో ఈ సుభాష్ పాలేకర్ కృషిని అడాప్ట్ చేసుకున్నటువంటి రైతుల్ని కొంతవరకు గమనించాను. మహారాష్ట్రలో షిరిడి నాసిక్ వెళ్ళాం, అక్కడ రైతుల్ని గమనించాం. వాళ్ళు ఆదాయాన్ని, వాళ్ళు గడించినటువంటి దాన్ని, వాళ్ళ సంపదని కళ్ళారా చూసాం. కాబట్టి సంవత్సరం 2 ఏళ్లకే రాలేదనంటే అది అపార్థం చేసుకున్నట్టే అవుతుంది. వ్యవసాయం జీవన ప్రయాణం, ఇది లాంగ్ రన్లోనే మనకు, మీరు ఆదాయాన్నే కోరుకుంటే లాంగ్ రన్లో తప్పనిసరిగా ఆదాయం ఉంటుంది. కొన్నాళ్ళే చేసేటువంటి ప్రయాణంలో ఆరోగ్యం కోసం చేసేటువంటి వాళ్ళు నాలాగా తక్కువ సమయంలోనే మేము రిజల్ట్ చూసాం. కాబట్టి ఆరోగ్యం ఎంత డబ్బుతోనూ సమానం కాదు. ఆరోగ్యం పోగొట్టుకుంటే మన దగ్గర ఎంత డబ్బున్నా తిరిగి రాదు. అదొకటే నేను చెప్పాను ఇందాక, భగవంతుడు అందరికీ 2వ అవకాశం ఇవ్వడు. ఇస్తే సంతోషమే, ఒకవేళ ఇవ్వకపోతే అంత డబ్బు పెట్టుకొని ఏం చేయాలి? ఆ డబ్బు మనిషిని తీసుకురాదు కదా, ప్రాణం తీసుకురాదు కదా. ఒకవేళ ప్రాణాంతకమైన జబ్బే వచ్చింది, ఎంత ఆధునిక వైద్యమైనా కొన్ని రకాల జబ్బులకి వైద్యం మన శరీరం సహకరించడం లేదు. కీమోథెరపీకి, వాళ్ళు ఇచ్చేటువంటి రేడియోథెరపీకి మన శరీరం సహకరించడం లేదు. ఆహారమే తీసుకోకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఫ్లూయిడ్స్, వాళ్ళు ఇచ్చేటువంటి కెమికలే తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి మన శరీరం కుంచుకుపోతోంది, కాలిపోతోంది శరీరం. మరి వైద్యం ఉన్నా కానీ మనల్ని బతికించలేదు అని అంటే ఆ డబ్బు పెట్టుకొని మనం ఏం చేయాలి? ఆరోగ్యం కోసం కష్టపడదాం. డబ్బు వద్దన్నా ఉంది. నేను దానికి ఉదాహరణ నేను చూస్తున్నా. వద్దండి మాకు, నేను ఇంతకుముందు కార్యక్రమంలో కూడా చెప్పాను, ఇప్పుడు నేను ఆర్డర్ తీసుకోను, నాకు పొలం పనులు ఉన్నాయి చెప్పానే. పొలం పనులు ఉన్నాయి, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత లోకేశ్వరి మేడం గుర్తుందో లేదో 350 రూపాయలు డబ్బులు వేసింది విత్తనాల కోసం. జొన్నల విత్తనాలు ఇప్పటికీ పంపించలేదు. అంటే అంత పంపించకపోవడానికి గుర్తుంది, పనులు ఎక్కువ ఉంటాయి. డబ్బే ప్రధానం అనుకుంటే నేను ఆ మేడంకి ఇచ్చేసి, మేడం ఇంకా ఒక 10 ఆర్డర్లు నాకు పెట్టివ్వండి అని చెప్పి నేను ఆమెతో రోజు మాట్లాడేవాడిని.
ఇట్లా మీ ఆర్డర్లు మొత్తం నాకే ఇచ్చేయండి అట్లా అని చెప్పి. డబ్బు కంటే వ్యవసాయంలో చాలా పనులు, ప్రధానంగా ఉన్నటువంటి పనులు చాలా పనులు ఉన్నాయి. కాబట్టి ఆదాయం బిగినింగ్లో చాలా అవసరం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత డబ్బు మీద కూడా మొహం మొత్తుతుంది. ఈ వ్యవసాయం యొక్క గొప్పతనం అదే. కాబట్టి చాలు అనేటువంటి విధానం నాకు వద్దు, నాకు ఇంకా చాలు అనేటువంటి ఈ వ్యవసాయ విధానం ఏదైనా ఉంది అని అంటే ప్రకృతి వ్యవసాయంలో, పాలేకర కృషిలో మాత్రమే. నాకు ఆదాయం చాలు, నా పనులు నన్ను చేసుకొనివ్వండి, నాకు ఆదాయం చాలు, నేను ఈ పనిలో ఇంకాస్త అనుభవం గడించాలి, ఇంకాస్త అనుభూతిని చెందాలి, ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇందులో ఎంజాయ్ చేయాలి అనేటువంటి విధానం ఒక సుభాష్ పాలేకర్ కృషిలో మాత్రమే ఉంది. డబ్బు వద్దు, నాకు ఇంకా చాలు అనేటువంటి మాట సుభాష్ పాలేకర్ కృషిలో ఉంది. మీరు కంటిన్యూగా చేయండి. ఈ మాట నిజం అవుతుందో కాదో మీరే నాకు చెప్తారు. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అవకాశం వచ్చినప్పుడు మీరే చెప్తారు. నేను ఒక్కడిని కాదు, నేను కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు చాలామంది చెప్పారు, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కాబట్టి అది ప్రౌడ్గా కాదు, లేకపోతే వేరే విధంగా కాదు, కించపరచడం కోసం కాదు. వ్యవసాయం అంత గొప్పది, ఆ పనుల్లో ఎంజాయ్మెంట్ అంత గొప్పదిగా ఉంటుంది. వేరే వ్యాపకం పెట్టుకోకూడదు. ఇందాక చెప్పాను చూడండి, మనకి ఇదే బతుకు, ఇదే జీవితం. ఇంట్లో వాళ్ళకందరికీ ఇదే చెప్పగలిగితే ఎందుకు మారరు? బిగినింగ్లో నాకు ఫ్యామిలీ లీడ్ చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి, పిల్లల చదువులు ఉన్నాయి, ఇంట్లో ఏదైనా అవసరం ఉంటుంది, అన్నిటికీ వ్యవసాయంలో ఆదాయం రాదు కదా అని అంటే సమయం ఇచ్చాను. నేను 2 సంవత్సరాలు నాకు సమయం ఉంది. 2 సంవత్సరాల తర్వాత నువ్వు చూడు, ఒకవేళ నిజంగా ఆదాయం లేదని అనుకుంటావా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని. నాకు ఈ 2 సంవత్సరాల్లో హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చులు మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చే నా బడ్జెట్లో సగం కేటాయించాను. 40% కేటాయించేవాడిని, ఇంకో 40% పిల్లల చదువులు కేటాయించేవాళ్ళు, 10% ఇంటి ఖర్చులు కేటాయించేవాళ్ళు. 40% మిగిలిపోయింది కదా. మరి నాకు వస్తున్న కొంత ఆదాయం అయినా సరే ఇంటిని లీడ్ చేయగలం కదా. ఇంకాస్త ప్లాన్గా చేసుకుంటే పిల్లల ఫీజులు మనం కట్టొచ్చు కదా. ఇంకా కొంచెం కష్టపడ్డాం అనుకోండి, కొంచెం లేబర్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకొంచెం కష్టపడ్డాం అనుకోండి, ఒక పొలం కొనలేమా, ఒక వెహికల్ కొనలేమా? ఇంకా ఆదాయం పెంచుకున్నాం, ఇంకా వినియోగదారులు పెంచుకున్నారనుకోండి, ఒక చిన్న ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా మనం ఎందుకు రన్ చేయలేము? చేయొచ్చు. రైతులందరినీ కలుపుకొని నాకు మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరందరూ పండించండి, నేను కొంటాను అని చెప్పంటే రైతులు మారుతున్నారు కదా. ఈ ఎంజాయ్మెంట్ నేను పొందుతున్నా, నాకు సంతోషం అనిపిస్తుంది. ఇది చాలు. 300 ఎకరాలు నా పరిధిలో సాగు నడుస్తోంది. 300 ఎకరాలు వాళ్ళని అమ్మడానికి నేను ప్రిపేర్ చేశాను. వాళ్ళని ఎక్కువగా ఉన్నటువంటివి నేను కొంటున్నా, నా దగ్గర నుంచి వినియోగదారులకు వెళ్తోంది. ఇంకేం కావాలి? ఇంతకు మించి నేను ఇంకేమైనా ఆశిస్తే అది ప్రకృతికి ద్రోహం చేసిన దాంతో సమానమే. ప్రకృతికి లోబడి చేస్తే అన్నీ సహకరిస్తుంది. ప్రకృతికి దాటి, ప్రకృతి పరిధికి దాటి, ప్రకృతి మొత్తాన్ని లోబరుచుకొని నాదే, మొత్తం నాకే అని చేస్తే ప్రకృతి ఓర్చదు. నేచర్ ఈజ్ ఏ పవర్ఫుల్ గాడ్ అని నమ్ముతాను నేను. ప్రకృతి అన్నిటికంటే శక్తివంతమైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి భగవంతుడితో సమానం. అమితమైనటువంటి శక్తి గలది ప్రకృతి. అన్నిటికీ సాక్ష్యం అదే. నన్ను మీరు చూడకపోవచ్చు నేను చేసేటువంటి పని, కానీ ప్రకృతి చూస్తుంది, పంచభూతాలు చూస్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు భూమిలో ఉండి చూస్తున్నాడు. నేను నమ్ముతాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.